విద్యార్థులకు ఆశీస్సులు. ఇది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తెలుగు పాఠాన్ని చెప్పబోతున్నాను. ఇంటర్మీడియట్ విద్యార్థి జీవితంలో చాలా విలువైంది. ఇప్పటి వరకు చదివిన 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక భాగం అయితే, ఇప్పుడు చదవబోయేటటువంటి యొక్క 11, 12 దీన్నే మనం ఆంగ్లంలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అని చెప్పని అంటున్నాం. ఇది విద్యార్థికి చాలా కీలకమైనటువంటి యొక్క దశ. ఈ ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యార్థులు ఎవరైతే శ్రద్ధ పెట్టి జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాలనే ఆలోచనతో చదువుతారో వాళ్ళు జీవితంలో సక్సెస్ అవుతారు. అయితే ఇంకా మనం జీవితంలో సక్సెస్ కావడానికి ఎటువంటి నియమాలను పాటిస్తే ఏ విధమైనటువంటి ఫలితాలను సాధిస్తాం అనేటటువంటి యొక్క అంశాలను తరువాతి తరగతులలో నేను మీకు చాలా చక్కగా అందిస్తా. మిమ్మల్ని మహాద్భుతంగా గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత నాది. అయితే ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు తెలుగు పాఠాన్ని నేను బోధించబోతున్నాను. అయితే ఇందులో తెలుగు మనం చెప్పబోయేటటువంటి మొదటి పాఠం విశ్వరూప సందర్శనం. ఈ విశ్వరూప సందర్శనం అనేటువంటి పాఠం నుండి వార్షిక పరీక్షలలో దాదాపుగా 12 మార్కులకు తక్కువ కాకుండా ఇందులో నుంచి వస్తాయి. దానికి పూర్తి బాధ్యత నాది. కాబట్టి మీరు శ్రద్ధ పెట్టి దీన్ని వినేటటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఇందులో కంఠస్థం చేయదగినటువంటి 2 పద్యాలు ఉన్నాయి. వాటిని కూడా మనం బోధించుకుందాం. అయితే ఈ విశ్వరూప సందర్శనం, ఈ యొక్క విశ్వరూప సందర్శనం ఇది విశ్వరూప సందర్శనం బమ్మెర పోతన గారు దీన్ని తెలుగులో ఆంధ్రీకరించడం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క విశ్వరూప సందర్శనం అనేటటువంటి ఒక పాఠం మహాభారతం 10వ స్కందంలో నుండి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క 10వ స్కందంలో శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీలామృతాన్ని మనకు వివరించడం జరిగింది. అయితే భాగవతంలో ఉండేటటువంటి ఒక భాగాలను స్కందాలు అని చెప్పి మనం అంటాము. రామాయణంలో ఉండేటువంటి భాగాలను కాండలు అని చెప్పి మనం అంటాం. అదే మాదిరిగా మహాభారతంలో ఉండేటటువంటి ఒక భాగాలను పర్వాలు అని చెప్పి, మహాభారతంలో 18 పర్వాలు, రామాయణంలో 7 కాండలు, అదే మాదిరిగా భాగవతంలో 12 స్కందాలని వాటి ఈ విధంగా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా భవిష్యత్తులో మీరు రాయబోయేటువంటి పోటీ పరీక్షలకు చాలా అద్భుతంగా ఇవి మీకు ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే బమ్మెర పోతన క్రీస్తు శకం 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి సార్వభౌముడు అని పేరు పొందినటువంటి శ్రీనాథ కవికి సమకాలీకుడని చరిత్రకారులు చెప్పడం జరుగుతూ ఉంది. ఏకశిలా నగరంగా ప్రసిద్ధి చెందినటువంటి వరంగల్కు అతి సమీపంలో ఉన్న బమ్మెర గ్రామంలో పోతన గారు జన్మించడం జరిగింది. అయితే ఇతని తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. కాబట్టి ఈ పుణ్య దంపతులకు ఈ మహానుభావుడు జన్మించడం అనేటువంటిది జరిగింది. చిదానంద యోగి ద్వారా తారక మంత్రోపదేశాన్ని పొంది సకల జ్ఞానాన్ని ఆర్జించానని చెప్పి పోతన గారు మనకు చెప్తా ఉంటారు. వీరి యొక్క బిరుదు సహజ పండితుడు. పోతన
సహజ పండితుడిగా ఈ యొక్క కవిలోకం అంతా కూడా పిలవడం జరుగుతూ ఉంది. అయితే సంస్కృతంలో వేదవ్యాసుడు రాసినటువంటి ఒక భాగవతాన్ని తెలుగులో పోతన గారు అనువదించడం జరిగింది. పోతన గారు కేవలం ఒక భాగవతాన్ని అనువదించడమే కాకుండా వారు తెలుగులో భోగిని దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకంలో అనేటువంటి కావ్యాలను కూడా వీరు రాయడం అనేటువంటిది జరిగింది. పండితుల చేత, మహా తెలివిపరుల చేత విన్నటువంటి, తాను కన్నటువంటి మహాద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ మహానుభావుడు పండిత పామర జనరంజకంగా అందరికి అర్థమయ్యేటటువంటి విధానంలో నేను మీకు అందిస్తున్నాను అని చెప్పడం జరిగింది. అయితే ఈ మహాభారతం, ఈ యొక్క పాఠం మహాభారతం దశమ స్కందం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ దశమ స్కందంలో శ్రీకృష్ణ పరమాత్ముడు లీలామృతాలన్నింటినీ కూడా మనకు వివరించాలని మనం ముందు చెప్పుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు బాల్యంలో ఉన్నప్పుడు గోపికలతో ఆయన చేసేటటువంటి లీలా వినోదాలన్నింటినీ కూడా మనకి ఇక్కడ వర్ణించి చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు వారి ఇళ్లలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాలు, పెరుగు వాటిని తస్కరించి ఆ యొక్క గోపకుల బాలురతో కలిసి వారు ఆరగిస్తున్న విధానాన్ని గోపికలు శ్రీకృష్ణుడి యొక్క తల్లైనటువంటి యశోదా దగ్గరికి వచ్చి ఈ విధంగా ఫిర్యాదు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మొదటి పద్యానికి మనం వచ్చినట్టయితే గోపికలు వచ్చి యశోదతో ఏమంటున్నారు అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ గోపికలు యశోద దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? కడులచ్చిగల్గెనేనియు గుడుదురుగాక కొడుకుల నగుచున్ బడుగుల వాడలపై బడ విడుతురే రాకాంతలెందు విమలేందుముఖి. అమ్మా, ఓ విమలేందుముఖి, అందమైనటువంటి ముఖం కలిగినటువంటి ఓ తల్లి, లక్ష్మీదేవి లాంటి కళలు కలిగినటువంటి ఓ తల్లి, మీరు రాజులే కావచ్చు. లచ్చి, లక్ష్మి, లచ్చి ప్రకృతి వికృతం. కాబట్టి ఇక్కడ లచ్చి అంటే లక్ష్మి అని చెప్పాను. మరి మీకు చాలా సంపదలు ఉండొచ్చు, చాలా లక్ష్మీదేవి మీ ఇంట్లో అద్భుతమైనటువంటి నాట్యం చేస్తుంది, ఉంటే తప్పు లేదమ్మా. కాబట్టి మీరు, మీ పిల్లలు మీ సంపదలను రహస్యంగా మీ ఇంట్లో గుట్టుగా అనుభవించాలి గాని పేదలమైనటువంటి మా దగ్గరికి వచ్చి, బడుగులమైనటువంటి మా దగ్గరికి వచ్చి మా ఇళ్లలో ఉన్నటువంటి వాటిని తీసుకొని తినడం ఎంత మట్టుకు సరి అయినదమ్మా? ఇది సరి అయిన విధానం కాదు తల్లి, నీ కొడుకు మా పట్ల ఈ విధంగా చేస్తున్నాడు అని ఆ యొక్క గోపికలు ఆ శ్రీకృష్ణుడి యొక్క తల్లి అయినటువంటి యశోదాదేవికి శ్రీకృష్ణుడి మీద ఇటువంటి ఫిర్యాదు చేశారు. ఇంకా కేవలం ఈ విధంగానే గాక ఇంకా ఏం చేస్తున్నాడు? ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మాననిడమ్మా, పోయదమెక్కడికైనను మాయన్నుల సురగులాన మంజులవాణి. అమ్మా, చాలా చక్కగా మాట్లాడేటటువంటి ఓ తల్లి, కమలపు పూరేకుల వంటి అందమైనటువంటి కన్నులు గల మా తల్లి, నీ కొడుకు మా ఇంట్లో పాలు పెరుగు మానడమ్మా. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవన్నీ అతనికి ఎలా తెలిసిపోతున్నాయి. ఆ విధంగా వచ్చి రహస్యంగా దాపెట్టుకున్న వాటిని కూడా ఆయన తెలుసుకొని పాలు పెరుగు వెన్న తాగిస్తున్నాడు తల్లి. ఇక ఈ రేపల్లెవాడలో ఉండడం మాకు సాధ్యం కాదమ్మా. మరి మీ కుమారుణ్ణి మీరు కట్టడి చేయకపోతే మేము మరి ఎక్కడికైనా వెళ్ళిపోతామని గోపికలు ఆ యశోదాదేవి
యశోదాదేవికి విన్నవించుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికల పట్ల చేసేటటువంటి లీలా వినోదాలు ఇవి పూర్వజన్మలో మేము కోరుకున్నాయని, మాకిది వరమని తెలియక యశోదాదేవికి వాళ్ళు ఫిర్యాదు చేశారు అని, మరియు అనేక విధములైన అంటే ఇంకా శ్రీకృష్ణ పరమాత్ముడు కేవలం పాలు పెరుగు అనేటువంటిదే కాకుండా ఇంకా ఎటువంటి పనులు చేస్తున్నాడో వాటన్నింటినీ కూడా బాలకృష్ణుని వినోదంబులు తమయందు చేయు మహాప్రసాదంబులని ఎరుంగగా శ్రీకృష్ణుడు ఇది మేం కోరుకున్నదే మాకు చేయమని చెప్పినా ఆ విషయాన్ని పూర్వజన్మ పరిజ్ఞానం వీరికి లేక, శ్రీకృష్ణ పరమాత్ముడు అవతార పురుషుడు కాబట్టి ఆయనకు పూర్వజన్మ యొక్క గుర్తులన్నీ తెలుసు కాబట్టి, జ్ఞాపకాలన్నీ తెలుసు కాబట్టి ఆ విధంగా ఆయన అది తెలుసుకొని వాళ్ళు కోరుకున్నదే వారి పట్ల చేస్తున్నారు. ఆ సత్యం వారికి తెలియక గోపికలు యశోదతో ఫిర్యాదు చేయగా అప్పుడు యశోద గోపికలతో ఈ విధంగా అంటుంది, ఏమని? అమ్మా, నన్ను విడిచి ఇటటు చనడెన్నడు పొరుగిండ్ల త్రోవలెరుంగడు, నేడు కన్నులు తెరువని మాయి చిన్ని కుమారుని రవసేయందగునే. శ్రద్ధగా వినండి. ఒక తల్లి అమాయకుడైనటువంటి తన కుమారుడి గురించి ఏ విధంగా చెప్తున్నది. ఇది సహజంగా ప్రతి తల్లి తన పిల్లల గురించి చెప్పుకునేటువంటి విషయమే. కాబట్టి అమ్మా, నన్ను విడిసి ఇటు అటు ఎటూ పోడమ్మా, ఎక్కడికి వెళ్ళడమ్మా, కనీసం నా కొడుక్కి మా పక్కింటి తోవ ఏ విధంగా ఉందో కూడా తెలియదమ్మా. అటువంటిది ఎక్కడో ఉన్న మీ ఇళ్లకు నా కుమారుడు ఎలా వస్తాడమ్మా? చాలా చిన్నవాడు తల్లి, ఇంకా కన్నులు తెరువని పసికూన. అమ్మలారా, ఇటువంటి ఒక చిన్న కుమారుని పైన నిందలు వేయడం మీకు తగునా? రవ్వచేయందగునే అంటే రవ్వ అంటే నింద. మరి ఇటువంటి పిల్లడి మీద నిందలు వేయడం తగునా? మీకు తగదు తల్లి అని చెప్పి ఈ విధంగా చెప్పి ఇంకా తన కొడుకు గురించి ఏం చెప్తున్నది అని అంటే, అన్యమెరుగడు తన ఎంత నాడుచుండు, మంచివాడితడెగ్గులు మానరమ్మ, రమలార త్రిలోకాభిరామలారా, తల్లులార గుణవతి మా తల్లులారా. అమ్మ, తల్లులారా, మీకు పిల్లలున్నారు కాబట్టి తల్లి ఎంతో గుణవంతురాలు, త్యాగమే తల్లి రూపము అని వేదాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి ఒక గొప్ప గుణం కలిగినటువంటి ఓ తల్లులారా, అన్యమెరుగడి అసలీనకేది తెలియదమ్మా, అమాయకంగా తనంతలో తాను ఆడుకుంటూ ఉంటాడమ్మా. కాబట్టి ఇతడి మీద ఎగ్గులు చెప్పడం మీరు మానండి తల్లి. చాలా మంచి పిల్లడమ్మా, బుద్ధిమంతుడమ్మా, ఉత్తముడమ్మా, ఏది కూడా అసలు చెడు అనేది, మంచి చెడు అనేటువంటిది ఏది కూడా తెలియనివాడమ్మా ఆయన. కాబట్టి ఓ లక్ష్మీ కలగలిగినటువంటి 3 లోకాలలో పూజింపదగినటువంటి స్త్రీ జన్మలెత్తినటువంటి ఓ తల్లులారా, మా కుమారుడిపై నిందలు వేయడం మానండమ్మా అని చెప్పి ఇంత చక్కగా ఆ తల్లి, ఆ యశోదాదేవి అక్కడికి వచ్చినటువంటి గోపికలకు ఇలా వివరించి చెప్తా ఉంది అని, వారల నొడంబరిచి అని ఈ విధంగా తన వద్దకు వచ్చినటువంటి గోపికలకు నచ్చజెప్పి వాళ్ళను ఒప్పించి కొడుకును కోపింపజాలకయుండే. కొడుకుని కోపగిస్తలేదు, ఎందుకంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణ అవతారంలో తనకు పుత్రుడై వచ్చాడనే విషయం ఆమెకు తెలియదు పాపం. ఈయన ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూసిన అందందే గలడు వింటే ధనవాగ్రని అని ఇదే భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పాడు. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి లీలా వినోదాలు ఈ తల్లికి తెలియక నా కుమారుడు నా దగ్గరే ఉన్నాడు
అనేటువంటి భ్రమలో అలాగే ఉండిపోయింది ఆమె. అయితే ఈ విధంగా ఆ యొక్క యశోద శ్రీకృష్ణుణ్ణి కోపానికి వస్తలేదు, ఎప్పటి మాదిరిగానే ఉండిపోయారు. అప్పుడు ఈ శ్రీకృష్ణుడు ఆలోచిస్తున్నాడు, తన తల్లి ఏమంటుందో. గోపికలందరూ వెళ్ళిపోయారు, మరి వెళ్ళిపోయిన తర్వాత నా తల్లి ఏమంటుందో కదా, నన్ను తిడుతుందో, కొడుతుందో, బెదిరిస్తుందో, మరేం చేస్తుందో. కాబట్టి ఏ విధంగా అని ఈ విధంగా ఉండగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అమాయకత్వం ఎలా ఉంది, అక్కడ సన్నివేశం ఎలా ఉంది, అక్కడ అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని కవి మనకి ఇక్కడ విడమర్చి చెప్తున్నాడు. ఏ విధంగా చెప్తున్నాడు అని అంటే, కాంతలు తల్లితో ధన వికారములెల్లగనింప వీతుడై శాంతుని సొంపునం పరమసాధుని పెంపున గోల్కమాడ్కి విభ్రాంతుని కైవడిన్ జడుని బంగి కుమారుడు రకుండే ఏ వింతయు లేక తల్లి కుచవేదిక నౌదల మోపియాడుచు. ఈ విధంగా ఆ కవి ఇక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని మనకి ఏ విధంగా వివరిస్తున్నాడు అని అంటే, కాంతలు ఆ గోపిక స్త్రీలు వచ్చి తన తల్లితో తన వికారాలన్నీ, అంటే తను ఏమేం పనులు చేశాడు, తను చేసినటువంటి పనులన్నీ ఏంటి అనేది పూసకొచ్చినట్టు తల్లికి చెప్పేశారు వాళ్ళు. కాబట్టి ఆ వీటన్నిటిని ఆ వికారములెల్ల గణింప చిప్ప అన్ని లెక్కించారు. గణించుట అంటే మనకు గణితం ఒకటి లెక్క, అంటే గణింప అంటే అమ్మ నీ కొడుకు ఏమేం చేసిండు ఈ పనులన్నీ లెక్క పెట్టినట్టు తల్లికి చెప్పింది. అయితే అప్పుడు తల్లికి చెప్పగానే భీతుడై అబ్బాబో చాలా భయపడిపోయినటువంటి వాడే, చాలా భయం కలిగినటువంటి వాడే. ఇప్పుడు ఏమంటే తల్లి ఏమంటుందో అని తనలో ఉన్నటువంటి భయాన్ని అణచివేసుకుంటూ శాంతుని సొంపున్ చాలా శాంతి, ఒక సాధువులాగా మారిపోయాడు. ఒక సాధువులాగా మారిపోయి, అవునా పరమ సాధుని పెంపు, గొప్ప గొప్ప సాధువులు ఏ విధైతే మౌనంలో ఉండి వాళ్ళు ధ్యానంలో ఉండి ధ్యానం చేస్తారో అవి అలాగా మారిపోయాడు. గోలమాడికి ఈ అల్లరి మానేశాడు. పిల్లలు అల్లరి చేస్తారు కదా, ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తే ఆనందం, కానీ అప్పటిదాకా చేసిన అల్లరి ఇప్పుడు అల్లరి చేస్తే మళ్ళీ ఇప్పుడే నీ గురించి ఆ గోపికలచ్చి ఏదో చెప్పిపోతే మళ్ళీ ఇంట్లో నువ్వు అల్లరి చేస్తున్నావని మళ్ళీ తల్లి ఎక్కడ కోపానికి వస్తుందో అనేటటువంటి విషయంతో అప్పటికప్పుడు కొందరు పిల్లలు ఇట్లా నటిస్తుంటారు. మనకు కూడా చూస్తుంటాం, ఇది కూడా మనందరం చేసి వచ్చిన వాళ్ళమే. అవునా, పిల్లలలో పట్టు ఉంటుంది. అమ్మ ప్రొద్దున లేసి టీ తీసుకొచ్చి పెట్టగానే, చాయ్ తీసుకొచ్చి పెట్టగానే అలా బిస్కెట్లు కావాలి. అవునా, ఆ బిస్కెట్లు లేవనుకో, నాన్నయ్యలో లేవురా బిస్కెట్లు, బిస్కత్తులు తెస్తే తింటా, చాయ్ తాగుతా లేదా పాలు తాగుతా, లేకపోతే నేను నాగాని మారం చేయడం మన అందరం తెలిసినే. మీరు 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 అందరూ కూడా మనం చేసి వచ్చినటువంటి వాళ్ళమే. ఆ దశ నుంచి ఈ దశ దాకా మనం వచ్చినటువంటి వాళ్ళమే. కాబట్టి ఇతను అక్కడ ఏమంటే ఏమంటదో అని చెప్పి తన యొక్క అల్లరిని మానేసి భ్రాంతుని కైవడి, ఏదో నేనేం చేయకపోయినా గోపికలు వచ్చి నా మీద ఏదో చెప్పిపోయినారు అనేటటువంటి ఒక భ్రమ మనం కలిగించేటటువంటి విధంగా ఆశ్చర్యంగా అమాయకంగా తల్లి చూస్తే అబ్బా నా కొడుకు ఏం చేయలేడు కానీ వాళ్ళు వచ్చి నా కొడుకు మీద ఫిర్యాదు చేసిపోయినరు అని అనుకోవాలి అని చెప్పాను. ఆ విధంగా అలా భ్రాంతుడై భంగి, ఒక భంగిమలో, ఒక విధానంలో, ఒక పద్ధతిలో కుమారుడు రకుండే, కుమారుడు ఆ విధంగా ఊరుకొని ఉన్నాడు. ఏ వింతయు లేక, ఏ వింత లేదు, అంటే ఏ విధమైనటువంటి చేష్టలు కనిపిస్తలేవు. తల్లి యొక్క తొడ పైన తలను పెట్టుకొని పడుకున్నాడు. ఈ విధంగా పడుకోగానే అలా ఇక తల్లి కూడా కొడుకుని జో కొట్టింది. మనమాట జో అచ్యుతానంద జో జో ముకుందా అని చెప్పి తల్లి ఏ విధంగా అయితే పిల్లల్ని లాలిస్తుందో అలా లాలించింది. ఆ బిడ్డను తన తొడపై పడుకోబెట్టుకుంది. అంతనొకనాడు, అంటే ఈ విధంగా కాలం గడిచిపోతున్నది, చాలా కాలం గడిచిపోతున్నది.
ఈ విధంగా కాలం గడిచిపోతున్న నాడు ఒకనాడు ఏమైపోయింది అని అంటే బలభద్ర ప్రముఖులైన గోపకుమారులు ఆ యొక్క రేపల్లవాడలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు యొక్క అన్న అయినటువంటి బలరాముడు వీళ్ళ యొక్క స్నేహితులంతా మిత్ర బృందం. మీకు కూడా ఇప్పుడు స్నేహితులు ఉంటారు, మీ స్నేహితులు అవునా కాదు? ఏదైనా తప్పు చేస్తే మంచి స్నేహితుడు అయితే అంకుల్ వీడు ఈ విధంగా చేస్తున్నాడు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తాడు. కాబట్టి తన స్నేహితుడిని మంచి పద్ధతిలోకి మార్చుకోవాలని ఆ స్నేహితుడు ఆలోచిస్తున్నాడని దీన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా కూడా. కాబట్టి ఆ విధంగా అలా ఈ యొక్క కుమారులు ఏది మంచి ఏది చెడు అని చెప్పి స్నేహితులకు చెప్తా ఉంటారు. కాబట్టి ఆ విధంగా గోపకుమారులు వెన్నుండు మన్ను తినేనని, వెన్నుడు కృష్ణుడు, వెన్న తినేవాడు ఆ కృష్ణ పరమాత్ముడు, వెన్నుడు మన్ను తినేనని ఆ భూదేవి అక్కడ వెళ్ళి భూదేవి దగ్గర ఇట్లా మట్టి తీసుకొని తింటున్నాడు అని చెప్పి యశోద బాలుని కేలు పట్టి ఇట్లని. అయితే ఇప్పుడు మన్ను తింటున్నాడు అని చెప్పి ఆ గోప బాలకురు యశోదాదేవికి చెప్పారు. చెప్పగానే మట్టి చాలా రకాల బ్యాక్టీరియా, సైన్స్ ప్రకారం మీకు తెలుసు ఎక్కడెక్కడ ఏదేదో బ్యాక్టీరియా ఉంటుంది. మట్టి తింటే లోపల అవయవాలు కూడా చాలా చెడిపోతాయి. కాబట్టి మట్టి తినకూడదు అని చెప్పి చెప్తుంటారు. ఇప్పుడు కూడా చిన్న పిల్లలు మట్టి తింటుంటే అయ్యో ఈ మట్టి తింటున్నాడు అంటే డాక్టర్ దగ్గరికి పోతే సూదిస్తున్నాడు. ఏ చేత తింటున్నాడు, ఇగో ఎడమ చేత తింటున్నాడు, ఇగో కుడి చేత తింటున్నాడు అని ఏ చేత తింటున్నాడు ఆ చేతికి సూదిచ్చేసరికంటే అది కొంచెం అది మన పెన్సిల్ లాంటివి ఇచ్చేసరికంటే కొంచెం నొప్పి అవుతున్నది. 2-3 రోజులు నొప్పి అయ్యేసరికంటే అక్కడ ఏ చేత తింటున్నాడు ఆ చేతు లేపలేకపోయేసరికి ఆ మట్టి మీద ధ్యాస 3 రోజులు కాగానే అడు మర్చిపోతున్నాడు. ఈ విధంగా కూడా ఇప్పుడు మనకు జరుగుతూ ఉన్నాయండి. కాబట్టి మన్ను తింటూ ఉన్నాడు. చిన్నపిల్లలకు మన్ను తినడం అనేటువంటిది సర్వసాధారణం. ఇప్పుడైతే ప్రతి వాళ్ళ ఇళ్లలో అదేనండి మార్బుల్స్ వచ్చినాయి, టైల్స్ వచ్చినాయి, చాలా చక్కగా వచ్చినాయి, పెద్ద ఇళ్ళు అయిపోయినాయి, గేట్లు అయిపోయినాయి, పార్కింగ్ టైల్స్ అయిపోయినాయి, అసలు ఎక్కడ మట్టి అనేటువంటిది కనిపించలేనటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి మీరు కూడా పెద్ద ఇళ్ళు కట్టుకుంటే తప్పు లేదండి. మీరు మంచి సిమెంట్ వేసుకోండి, మంచి మార్బుల్స్ వేసుకోండి, మంచి టైల్స్ వేసుకోండి. ఇరపడ్డాడు మీరు కూడా ఇవాళ ఇంటర్మీడియట్ చదువుతున్నారు, రేపు గొప్ప చదువులు చదివి మీరు డిగ్రీ చేసి పీజీలు చేసి బీటెక్లు చేసి మంచి ఉద్యోగాలు సంపాదించి పెద్ద జీతాలను సంపాదించి మంచి భవనాలను మీరు నిర్మించుకుంటారు. మీరు నిర్మించుకోవాలని కూడా మీరు ఆ స్థాయికి వెళ్ళాలనేదే గురువుగా నా కోరిక. కాబట్టి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎంత సిమెంట్ మనం వాడినా కురుస్తున్నటువంటి వర్షాలు భూమిలోనికి ఇనికేలా ప్రతి ఇంటిలో ఒక ఇంకుడు గుంతను మనం ఏర్పాటు చేసుకోవాలండి. ఇది మనకు ఒక వరం లాంటిది. పడ్డ ప్రతి చుక్కను మనం ఉపయోగించుకునేటువంటి విధంగా ప్రతి చోట ఇంకుడు గుంటలను ఏర్పాటు చేసుకొని ఇంకుడు గుంతలతో నీరు భూమిలోనికి వెళ్ళి భూగర్భ జలాలు పెరిగి మనందరం ఆనందంగా ఉండేలా ప్రతి దాన్ని మనం ఆ విధంగానే ఆలోచించి ఆ విధంగా చేసే ప్రయత్నం మనము చేయాలండి. కాబట్టి ఈ విధంగా సరే ఈ కాలం అంటే మట్టి అనేటువంటిది పిల్లలకు చాలా కనిపించలేదు, చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఇక ఇప్పుడు అయితే ఎప్పుడైతే యశోదాదేవికి గోప బాలకులు వెళ్ళి కృష్ణుడు మన్ను తింటున్నాడు అని చెప్పారో అప్పుడు యశోదాదేవి వచ్చి కృష్ణునితో ఈ విధంగా అంటున్నది. ఏమని? మన్నేటికి భక్షించదు మన్నియమములేల నీవు మన్నింపవు మీ అన్నయు సకులు చెప్పెదా రన్నా మన్నేల మరి పదార్థములేదే. కన్నా నువ్వు మన్నేటికి తింటున్నావురా, మన్ను తినకూడదు అనేటటువంటి మానవ నియమాలను నువ్వెందుకు మన్నిస్తలేవు? ఇవి మన నియమాలు నాన్న, ఈ నియమాలను మనం పాటించాలి కదరా. కాబట్టి మన్ను రకరకాల వ్యాధులను పొట్టలోనికి వెళ్ళి రకరకాల వ్యాధులు నట్టలు లాంటి అన్నింటినీ కూడా తయారు చేస్తుంది. మన్ను తప్ప నీవు తినడానికి మరి వేరే పదార్థము లేదా? అదేదో సినిమాలో ఈ మధ్య కూడా ఒక పాట విన్నాం, మన్నేలా తింటావురా కృష్ణ అనేటువంటి ఒక పాట మనం విన్నాం. అవును, పంచదార పూరీలు లేవా మన్నేలా తింటావురా కృష్ణ అని చెప్పి అదేదో సినిమాలో ఈ మధ్య ఒక పాట వచ్చింది, మనం గమనిస్తూనే ఉంటాం. కాబట్టి మట్టి అనేటటువంటిది మనం తినకూడదు. మరి ఎవరైనా పిల్లలు తినగా చూసి దాన్ని నిరోధించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అయితే ఈ విధంగా యశోదాదేవి శ్రీకృష్ణుని వచ్చి అడిగింది. అడగానే అప్పుడు
అది పలికిన అని ఈ విధంగా తల్లి కృష్ణ నువ్వు మన్నేటికి తింటున్నావురా, తినడానికి మన దగ్గర వేరే పదార్థాలు లేవా, చక్కెర పూరీలు లేవా, పంచదార పూరీలు లేవా, లడ్డూలు లేవా, మహాద్భుతమైనటువంటి పదార్థాలు మన దగ్గర ఉన్నాయి కదరా, వెన్న లేదా, పెరుగు లేదా, పాలు లేవా, ఆ యొక్క పాడి సంపద మనకు పుష్కలంగా ఉంది కదరా, ఈ అద్భుతమైనటువంటి అన్నిటినీ కూడా వదిలేసి కేవలం ఈ మన్ను తింటున్నావు ఎందుకురా, మీ అన్న మరియు మీ స్నేహితులు అందరు కలిసి నాకు చెప్తే నేను నీ దగ్గరికి వచ్చినా అని చెప్పాను అని పలికిన ముగ్ధ తల్లికి అని ముగ్ధ మనోహరమైనటువంటి అమాయకమైనటువంటి ముఖం కలిగిన తన తల్లికి ఆయన నెరవాది ఇంత అయిన కొడికిట్లనియే. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా ఆ తల్లికి చెప్తున్నాడు. ఇది ఈ పద్యం 11వ పద్యం అండి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పటి వరకు ఈ పద్యం వార్షిక పరీక్షలలో, అదేవిధంగా మీరు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కాబట్టి చాలా మంది ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ రాస్తారు. ఆ ఇంప్రూవ్మెంట్ అంటే మీ మార్కులు వృద్ధి చేసుకోవడానికి రాసేటువంటి పరీక్షలు, వీటిని ఈ పరీక్షలలో ఈ పద్యం చాలా సార్లు వచ్చిందండి. దీనికి 6 మార్కులు ఉంటాయి. ఈ పద్యాన్ని పూరించి భావం రాయాలి. ఇలా భావం రాయడం ద్వారా, పద్యాన్ని పూరించి భావం రాయడం ద్వారా చాలా చక్కటి మార్కులు అనేటువంటి వస్తాయండి. కాబట్టి ఇది మీరందరూ ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఇది నోటికి కంఠస్థం చేయాలా, మరియు దీని భావాన్ని కూడా కంఠస్థం చేయాలని వింటున్నారు కదా. ఇది ఎప్పుడు మర్చిపోకండి, దీన్ని ఇది చేయండి. అయితే అమాయకంగా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు తల్లితో ఈ విధంగా అంటున్నాడు. ఏమని? అమ్మా మన్ను దినంగనే శిశువను ఆకుంటినో వెర్రినో నమ్మంజూడకు విరి మాటల్ మదిన్ నన్నీవు గొట్టంగా దారి మార్గము ఘటించి చెప్పెదరు కాదే మదీయాస్య గంధం ఆక్రణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే. అమ్మా, మన్ను తినడానికి నేను చిన్న పిల్లాడినా, నేను శిశువునా, లేక ఆకొంటినో ఆటరోకు పిల్లాడినా, లేదా వెర్రినో అంటే నాకు పిచ్చా. కాబట్టి నేను శిశువైతే, ఆటలోకి పిల్లడైతే, లేదా పిచ్చి లేచిన వాడైతే మట్టి తింటాడు గాని నేనెందుకు మట్టి తిన్నానమ్మా? నమ్మంజూడకు వీరి మాటలు మది వాళ్ళు వచ్చి నీకు చెప్పిర్రమ్మా, నువ్వు నమ్మకమ్మా, వాళ్ళ మాటలు ఎప్పుడు నమ్మకమ్మా, నా మాటను. ఇప్పుడు వాళ్ళు చెప్తారమ్మా, కృష్ణ నువ్వు మన్ను ఎలా తిన్నావు రాని, నువ్వు నన్ను కొడతావమ్మా. నువ్వు నన్ను కొడితే నీవు గొట్టంగా దారి మార్గము ఘటించి చెప్పేదారు. అరే కృష్ణయ్య మన్ని తిన్నాడని చెప్పి వాళ్ళ అమ్మ పోయి చెప్తే వాళ్ళ అమ్మ మస్తు దండించిందిరా, కృష్ణయ్య దండించిందిరా అని దోస్తులు ఒకరు చెప్పుకొని నన్ను చూసుకుంటూ ఏలన చేసుకుంటూ నవ్వుతారమ్మా. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మకు. ఒకవేళ కాదే నేను చెప్పేది నీకు అబద్ధం అని తెలిస్తే మదీయాస్య నా యొక్క గంధం ఆగ్రహములు చేసి సుగంధ ద్రవ్యాలను వెదజల్లేటటువంటి నా యొక్క నోరును తెరిచి చూసి నా వచనములు తప్పైన దండింపవే. ఒకవేళ మట్టి నా నోట్లుంటే నేను మట్టి తిన్నాడు, లేకపోతే మట్టి తిన్నాడు. కాబట్టి నా నోట్లో మట్టి ఉంటే అప్పుడు నువ్వు నన్ను దండించు తల్లి, ఇదిగో చూడు నా నోరు అని చెప్పి ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు నోరును చూయిస్తూ ఉన్నాడు. ఇది ఇంపార్టెంట్ పద్యం అండి. ఈ పద్యాన్ని కంఠస్థం చేయాలి, చాలా బాగా నేర్చుకోవాలి. ఇంకా మునుముందు మహాద్భుతమైనటువంటి లెసన్స్ మనకి ఇందులో ఉన్నాయి. చాలా చక్కగా ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులకు ఎంత గొప్పదో నేను చెప్పాను. ఏ విధంగా చదివితే ఎంత మంచి మార్కులు వస్తాయి, ఎలా తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు ఏ విధంగా సంపాదించాలా, హౌ టు గెట్ మోర్ మార్క్స్ అనేటువంటి విధానాలన్నీ ఒక్కొక్కటి నేను మీకు చెప్తానండి. కాబట్టి నేనేం చదవండి మీరు అది చదవండి. అది పరీక్షలో రాకపోతే